ఇవాళ మనం హోలీకి ముందు, హోలీ రోజు, హోలీ తర్వాత తీసుకోవాల్సిన స్కిన్ కేర్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రావణి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, వైద్య హాస్పిటల్. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఫస్ట్ మనము హోలీకి ముందు స్కిన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. హోలీకి ముందు మనం ఫేషియల్స్ కానీ, వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే దీనివల్ల మనకు స్కిన్ ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇఫ్ కలర్ వచ్చి దానికి కాంటాక్ట్ అయినప్పుడు రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి అవాయిడ్ చేస్తే బెటర్. దీంతోపాటు మనం ఒకవేళ డ్రై స్కిన్ కానీ ఉన్నట్టయితే మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. ఎందుకు అని అంటే డ్రై స్కిన్లో ఉండే క్రాక్స్ లోపలికి కలర్స్ వెళ్ళి సెటిల్ అవుతే అక్కడ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డ్రై స్కిన్ కానీ మీకు ఉన్నట్టయితే మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోండి. హోలీ రోజు స్కిన్ కేర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఉదయం స్నానం చేయగానే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి ఆల్ ఓవర్ ద బాడీ మొత్తం అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆయిల్స్ లోపల ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేశాక మనం సన్ స్క్రీన్ని అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్లో మనం 30 SPF ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేస్తే చాలు. హోలీ రోజు లిప్ కేర్కి సంబంధించి మనం SPF ఉన్న లిప్ బామ్ని యూజ్ చేయాలి. దానితో పాటు పెట్రోలియం జెల్లీని కూడా అప్లై చేయండి. దీనివల్ల ఏంటంటే కలర్స్ లిప్ అయినా సెటిల్ అవ్వకుండా ఉంటాయి. దీని తర్వాత నెయిల్స్కి సంబంధించి అక్కడ కూడా మనం పెట్రోలియం జెల్లీని కానీ, ఎనీ మాయిశ్చరైజింగ్ లోషన్స్ని కానీ అప్లై చేస్తే ఆ నెయిల్ ఫోల్స్లో కూడా మనకు కలర్ సెటిల్ అవ్వకుండా ఉంటుంది. దీని తర్వాత క్లోతింగ్కి వచ్చేసి మనం లూజ్ కాటన్ క్లోత్స్ యూజ్ చేస్తే బెటర్ ఆ రోజు. నెక్స్ట్ హోలీ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. హోలీ తర్వాత చాలామంది ఏంటి అని అంటే కలర్స్ అన్నీ పోవడానికి చాలా హార్ష్ స్క్రబ్బింగ్ చేస్తూ ఉంటారు. సో అది అవాయిడ్ చేయాలి. దానివల్ల స్కిన్ ఇంకా ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం డబుల్ క్లెన్సింగ్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. డబుల్ క్లెన్సింగ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం మిసెల్లర్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఏదైనా జెంటిల్ క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. స్నానం చేసేటప్పుడు కూడా మనము మరీ హాట్ వాటర్ కాకుండా ల్యూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ని యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది.